హలో వీవర్స్, వెల్కమ్ టు మిరాకిల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ మనుశ్రీ. బానిసల బానిస. ఎవరి కష్టాలతోనూ, కన్నీళ్లతోనూ, బాధలతోనూ, గాథలతోనూ సంబంధం లేనట్టు నిశ్శబ్దంగా, నిర్వికారంగా ఉంది కోర్టు భవనం. కోర్టు ఆవరణలోని క్యాంటీన్లోనూ, చెట్ల కింద, గుమస్తాల షెడ్లోనూ రకరకాల కోర్టు పక్షులు, ప్లీడరు గుమస్తాలు హడావిడిగా తిరుగుతూ మాట్లాడుకుంటున్నారు. శ్రీమతి రాజ్యం రిక్షా దిగి కోర్టు ఆవరణలో నలుమూలలా చూసింది. ఓ చెట్టు క్రింద పార్టీలతో మాట్లాడుతూ కనిపించాడు గుమస్తా గుర్నాథం. అతడ్ని సమీపించిందో లేదో, వచ్చారా, వస్తారో లేదో అనుకున్నాం. ఇవాళ తీర్పిచ్చేస్తారండి. ప్లీడరుగార్ని కలిశారా అడిగాడతడు. తల అడ్డంగా ఊపింది. ఇంకారా లేదండి, వచ్చేసే టైమయిందిలెండి, కనిపిద్దురుగాని. ఇంతలో సాక్ష్యాల వీరన్న, ఏవో వై మనకేం పనిచెప్పడం లేదు అన్నాడొస్తూ. గుర్నాథంతో సాక్ష్యాల అన్నది అతడి ఇంటిపేరు కాదు, వృత్తిపేరు. క్రిమినల్ కేసులైతే నీకు చేతినిండా పనిద్దుం. మా కుర్ర ప్లీడరు దగ్గరకి క్రిమినల్ కేసులు రావట్లేదింకా. ఈ అమ్మాయి కేసేంటి? వివాహం రద్దు చెయ్యమన్లే. సాక్ష్యమిస్తావేంటి? ఓ చూడండమ్మాయిగారు, ఏవైనా దొంగ సాక్ష్యాలివ్వాలంటే చెప్పండి. మీ వకీలు ఎలా చెప్పమంటే అలాగా, ఒక్క అక్షరం ముక్క బీరుపోకుండా చెబుతాను. కోర్టుకు కావాల్సింది సాక్ష్యాలు, రుజువులేగాని నిజాలు కాదమ్మా. నీ సుత్తి ఆపుగాని నీచేత సాక్ష్యం ఇప్పిస్తే నిన్ను, మమ్మల్ని కూడా బొక్కలో వేస్తారు. ఈ అమ్మాయి తన భర్తని లెక్క చేసేది కాదంటూ ఈ కేసులో వారి తరపున సాక్ష్యం చెప్పింది. నువ్వే మహానుభావా. చచ్చేం, నెత్తిమీద పైపంచి వేసుకుని వెళ్లిపోయాడతడు గబగబా. అతడెళ్లిన వైపే చూస్తోంటే భర్త, అత్తగారు, మావగారు వాళ్ల ప్లీడర్తో కలిసొస్తూ కనిపించారు రాజ్యానికి. ముఖం త్రిప్పుకుంది. కాని 2 క్షణాలకే ఆమె భర్త రాజారావు కళ్లముందు కొచ్చి నిలబడ్డాడు. నీ సామానంతా తెచ్చావా? ఎందుకు? ఎందుకేమిటి? ఇవాళ తీర్పు ఇవ్వబోతున్నారు. నిన్ను నాతో కాపురం చెయ్యమని కోర్టు ఆదేశిస్తుందని మా ప్లీడరుగారు చెప్పారు. జడ్జిగారి అభిప్రాయం సూచాయిగా ఆయనకి తెలిసిందట. రెడీగా ఉండు మరి. పరువుగా బ్రతికే మమ్మల్ని ఇదివరకు వీధికెక్కించావు, ఇప్పుడు కోర్టుకీడ్చావు. ఇంతకింత నీకు ముట్టజెప్పకపోతే నేను మగాడ్నే కాదు. సవాలు విసురుగా వెళ్లిపోయాడు రాజారావు. చిగురుటాకులా వణికిపోయింది రాజ్యం. కళ్లల్లో కన్నీటి బిందువులు మెరిసి గబుక్కున జారాయి. కళ్ళు బుగ్గలు తుడుచుకుంది. ఇప్పుడు కఠినుడిగా, కర్కశంగా కనిపిస్తున్న తన భర్త పెళ్లిచూపుల్లో ఎంత అమాయకంగా కనిపించాడు. పెద్దల ఎడ అతడు చూపిన గౌరవం, ప్రదర్శించిన వినయం, ఆచితూచి మాట్లాడే పద్ధతి చూసి తన తల్లిదండ్రులెంతో మురిసిపోయారు. నువ్వదృష్టవంతురాలివే తల్లి అని ఆనందభాష్పాలు రాల్చారు. నిశ్చయ తాంబూలాలు తీసుకున్నాక వెండి చెంబు, వెండి పళ్లెం ఇవ్వాలన్నారు. ఆడబడుచు లాంఛనాల్లో స్టీలు సామాను పెడుతూ ఘనంగా జరిపించాలన్నారు. మధ్యవర్తిని పంపి పంతం నెగ్గించుకున్నారు. ఆ కుర్రాడైనా ఇది తప్పని చెప్పొద్దు అని బంధుమిత్రులంటే అతడేమనగలడు? చిన్నవాడాయే, పెద్దవాళ్లకుండాలి బుద్ధి అని సమర్థించి అతనికి మాట రాకుండా చేశారు కూడా. అతడి కాళ్లు కడిగి కన్యాదానం చేసి తమకి సద్గతులు ప్రాప్తించబోతున్నందుకెంతో పొంగిపోయారు. అతడు అడిగిందానికన్నా ఎక్కువే పెట్టారు పండగలకి, పబ్బాలకి. తనని కాపురానికి పంపుతూ అప్పు చేసైతేనేం అన్ని రకాల సామాన్లని, చీరెసారెల్ని ఘనంగా పెట్టేరు. అంతవరకు తను కలల్లోనే వివరిస్తోంది. ఆయన తన కళ్లకో మంచివాడిలా, బుద్ధిమంతుడిలా కనిపిస్తూ వచ్చేడు. అతడు రాజు అయితే తను రాణి అనుకుని పొంగిపోయేది. కాపురానికెళ్ళేక స్వప్నాలకి, సంసారానికి ఎక్కడా పొంతన ఉండదన్న సంగతి తెలిసొచ్చింది. ఇంటిపని, వంటపని అంతా తనొక్కతే చెయ్యాలి. ఎక్కడేం తేడా వచ్చినా దొరసాన్లా చదువులు వెలగబెట్టింది కదూ, ఇంతకంటే బాగా పనీపాట ఎక్కడొస్తాయి అని మూతి చేతులు తిప్పుతుంది. చదువుకున్న కోడలు కాపురం సరిగ్గా చెయ్యదండి అని మొత్తుకుంటూనే ఉన్నాను. ఎవరైనా వింటే కదా అని ఓ వ్యాఖ్యానం విసురుతుంది అత్తగారు. అది విని ఈయనగారు తనమీద ఎగుర్తాడు. నీకు తెలియకపోతే అమ్మనడిగి తెలుసుకోరాదా? తెలిసి తెలియని పనులు చేసి అందర్నీ బాధ పెడతావెందుకు అని కోప్పడతాడు. ఆఖరికి కూరలో ఉప్పు తక్కువైనా అదే పాట.
ఇక మామగారు సరేసరి. నెలాఖరు రోజుల్లో ఎప్పుడైనా డబ్బు అవరమై తన భర్త ఆయన్నడిగితే చుట్టకాల్చడం ఆపి మరీ ఉపన్యాసం ఇస్తాడు. కాళ్లు కడిగి ఆ నీళ్లు నెత్తిన జల్లుకున్న మావగారుండగా పెళ్ళానికి పూలు కొనాలి, డబ్బులిమ్మని నన్నడుగుతావేరా, వెళ్ళి మీ మావగార్నడుగు. పదులేం కర్మవందలే ఇస్తాడు పువ్వుల్లో పెట్టి. నిన్ను చూసి కాదు, నీ పెళ్ళాం ముఖం చూసి అని రెచ్చగొడతాడు. నీ దాంతో ఈయనగారు మా నాన్న అన్నది నిజమే. ఇన్నేళ్లు నన్ను పెంచి పోషించడమేగాక చదువులు చెప్పించారు, ఉద్యోగం వేయించారు. ఇంకా ఆయన్ని డబ్బులడగటం న్యాయం కాదు. అర్జెంటుగా డబ్బు పంపమని మీ నాన్నకి ఉత్తరం రాయి అంటూ పీకల మీద కూర్చుంటాడు. ఆయన మనస్సు మరీ గాయపడ్డప్పుడు తన ఒళ్ళో తలదాచుకునేడుస్తూ గుండెలోని బాధని వెళ్లగ్రక్కేవాడు. ఆ మాటల సారాంశం బట్టి చూస్తే ఆయన్ని ఆఫీసులో కూడా ఎవరూ లక్ష్యపెట్టరు. ఎందుకు పనికిరాని డిస్పాచ్ సెక్షన్లో పడేసి పదే పదే సలహాలిస్తూంటారు. ఆఫీసర్ కూడా నువ్వు పనికిరాని వాడివి మైల్డ్ ఫలో అంటూ హీనంగా చూస్తూ కోప్పుడుతుంటారు. ఇతరుల ముందు నోరు విప్పుటం అలవాట్లేనందున అవతలివాళ్లు మరింతగా స్వారీ చేయడము, ఈయన మౌనంగా భరించడమా అలవాటు. 190 సింహప్రసాద్ కథలు. దానాదీనా ఆయన క్రొత్త రకం మనిషిలా తయారయ్యాడు. తను ఆఫీసులో మనిషిలా చూడబడాలంటే అందర్తోనూ కలిసి తిరగాలి, టీలు ఇప్పించాలి, పేకాట ఆడాలి అనుకున్నాడు. అలాగే చేశాడు కూడా. డబ్బు అవసరాలకి మావగారు కామధేనువులా కనిపించారు. తన అత్తగారికి ఆడంబరాలెక్కువ, మావగారికి పెత్తనాలెక్కువ. ఇంటి ఖర్చు ఎంతవుతోందో, అప్పులెంతగా పెరిగిపోతున్నాయో ఎవరూ పట్టించుకోరు. ఎవరికేం అవసరం వచ్చినా తనమీదే పడేవారు. పుట్టింటికి ఉత్తరం రాయి, పుట్టింటికెళ్ళి పట్రా అంటూ మంత్రాలు చదివేవారు పొగవేసి. మరి ఎన్నోసార్లు తెచ్చింది తను. కూతురి కాపురం బాగుంటే చాలని అప్పోసప్పో చేసి డబ్బు సర్దేవాడు తండ్రి, గుండెల్లో గుండెలు పగిలేలా ఏడుస్తూనే. కాని వీళ్ల దాహం అంతకంతకీ అధికమైపోయింది. దాహం వేసినవాడికి త్రాగమని నెయ్యి ఇచ్చినట్లయింది. ఇల్లా ఇంటిమీద చేసిన అప్పు తడిసి మోపుడయ్యిందని, వెంటనే అప్పు తీర్చకపోతే వేలం వేయిస్తానంటూ రంకెలేసిపోయాడు మార్వాడి. అతడి ముందు కుక్కిన పేనుల్లా ఉన్న అత్తగారు, మావగారు, ఆఖరికి కట్టుకున్న భర్త కూడా తనమీద పడి శివాలు తొక్కారు. మీ నాన్న నీకు కట్నంగా ఇచ్చిన భూమి అమ్ముకురా అని పుట్టింటికి పంపేశారు. అమ్ముకొచ్చి రూపాయలు వారి చేతిలో పోసింది. కొన్నాళ్లెంతో మర్యాదగా చూశారు. మళ్లీ మామూలే. ఈసారి మరో అవతారం ఎత్తేరు. మీ నాన్న నీకు కట్నం తక్కువిచ్చాడు, అంచేత ఒక అరెకరం తోట రాయమను, లేకపోతే నిన్ను మావాడు వదిలేస్తాడు, వాడికి వేరే సంబంధం చేస్తాం అని తెగేసి చెప్పేరు. భర్త వత్తాసు పలికాడు. పుట్టింటికి పరుగెత్తింది పుట్టెడు దుఃఖంతో. తను నోరు తెరిచి చెప్పలేకపోయిందిగాని కన్నీళ్లు కథనంతా వినిపించాయి. పెద్ద మనుషులొచ్చి రాజీ చేశారు 5,000 ఈ అతుకుల గతుకు సంసారపురోడ్డు మీది ప్రయాణంలో తనకి 2 సార్లు అబార్షణయింది. ఆరోగ్యం దెబ్బతింది. నీరసంగా తయారయింది. అయినా పని తప్పలేదు. డబ్బు అవసరాలెక్కువవడంతో వాళ్ల పుర్రెల్లో కొత్త పురుగు పుట్టింది. తనని ఎలా ఓలా వదిలించుకుంటే వేరే పెళ్లి చేస్తే 30,000 కట్నం వస్తుందన్న ఆశ వాళ్లని లోబర్చుకుంది. రాక్షసుల్ని చేసింది. రోజూ మాటల్తో, చేతల్తో, మానసికంగా, శారీరకంగా కూడా చిత్రవద చేశారు. ఓ రోజున తనమీద కిరసనాయిలు పోసి అగ్గిగీచారు. తను కేకలు పెడుతూ క్రిందపడి దొర్లేసింది. జనం పోగవడంతో కొన్ని బొబ్బల్తో ప్రాణగండం నుండి బయటపడింది. సరిగ్గా అప్పుడే నాన్న వచ్చేరు. ఆయన గుండెల మీద వాలి బావురుమంది. ఓదార్చి, నువ్వు వీళ్లకి భారమేమోగాని మాక్కాదమ్మా రామ్మా అంటూ పుట్టింటికి తీసుకుపోయారు. అక్కడ సుఖంగా, శాంతిగా ఉండలేకపోయింది. మొదట సానుభూతి చూపినవాళ్లే తర్వాతర్వాత నిందించారు. మొగుడేదో కొడితే గోరంతలు కొండంతలు చేసుకొచ్చేసిందని, కాపురాన్ని కాలదన్ని వచ్చేసిందని, మొగుడ్నొదిలేసిందని ఎన్నెన్నో మాటలు ఈటెలు. చదివిన చదువు నాన్న, పలుకుబడి ఉద్యోగం చూపెడితే పట్నం వచ్చేసింది.
గుండెగాయాన్ని మాన్పుకుంటూ 3 ఏళ్లు గడిచేక ప్రమోషన్ కూడా తెచ్చుకున్నాక కోర్టు నుంచి సమన్లాచ్చాయ్ తనని భార్య వదిలేసి వెళ్లిపోయిందని, తమ కాపురాన్ని పునరుద్ధరించమని, తాము మళ్లీ భార్యాభర్తల్లా కలిసి జీవించేలా కోర్టు అనుమతించాలని అర్థిస్తూ కోర్టుకెక్కాడాయన. అతడికేవో వివాహ ప్రయత్నాలు చేస్తున్నారని, సంబంధాలెక్కడం లేదని విన్నది వరకు. ఇప్పుడీ గొడవ చూసి వాళ్ల మనస్సులు మారాయని భ్రమపళ్లేదు. తన సంపాదన మీద వాళ్ల కన్ను పడిందని గ్రహించి మంచి ప్లీడర్ని పెట్టుకుంది. అతడితో కలిసి కాపురం చేయడం తనకే మాత్రం ఇష్టం లేనందున తమ వివాహాన్ని రద్దు చేయమని కోర్టు వారిని కోరింది. అంతేగాకుండా భార్యాభర్తలలో ఎవరో ఒకరు న్యాయమైన కారణం లేకుండా వేరొకరిని విడిచి దూరంగా ఉంటే దీనివల్ల బాధ కలిగిన వారికి మరల కలిసి జీవించే హక్కు ఉన్నదని చెప్పే హిందూ వివాహ చట్టంలోని 9వ సెక్షన్ చెల్లనేరదని తన వాదన. యువ లాయర్ జగన్నాథ్ తన కేసుని ఛాలెంజిగా తీసుకున్నాడు. తనంతట తానే సరైన కారణం లేకుండా భర్తని విడిచి వచ్చేసిందని రుజువు చేయడానికి వాళ్ళెన్ని ఎత్తులు వేసినా వాటిని చిత్తు చేశాడు. తను పడ్డ మానసిక శారీరక సింహప్రసాద్ కథలు, వేదనని అనుభవించిన కష్టాల్ని కోర్టువారికి విన్నవించాడు. హిందూ వివాహ చట్టంలోని 9వ సెక్షన్ చెల్లదని తీర్పిచ్చి వివాహానికి బలైపోయి వివాహం పేరుతో కష్టాల్ని కన్నీళ్లని భరిస్తూ భర్తకు బానిసలాగా బ్రతికే స్త్రీకి విముక్తి ప్రసాదించాలని కోర్టువారినర్థించాడు. తన భవిష్యత్తేం కానున్నదో ఇంకొన్ని గంటల్లో న్యాయమూర్తి తీర్పు ఇవ్వబోతున్నారు. మిమ్ముల్నేనండి, ఏమిటాలోచిస్తున్నారు? గుర్నాదం అడిగాడు. ఉలిక్కిపడి చూసి సారీ అంది. కేసు గురించా? మీ ఆయన మాటలకా? మీరేం దిగులు పడకండి, గెలుపు మనదే. తీర్పు వెలువడే వరకు ప్రతి ప్లీడరు తమ పార్టీలతో అలాగే చెబుతారండి. అయినా మన కేసులో బలముంది. మా ప్లీడరు బాగా వాదించారు. అరుగో వచ్చేరు. స్కూటర్ మీదొచ్చిన జగన్నాథ్ వంక విప్పారిత నేత్రాలతో కృతజ్ఞతాపూర్వకంగా చూసింది రాజ్యం. మీరు లోపలికెళ్ళి కూర్చోండి. తీర్పు ఎలా ఉన్నా మీరేం అప్సెట్ కాకండి. వాళ్లు గెలిస్తే ఇప్పుడే బలవంతంగా తీసుకుపోతామంటున్నారండి. ఏడిశారు. మనకి అప్పీలు చేసుకోటానికి టైమిస్తారు. సాధ్యమైనంతవరకు గెలిచి తీరుతాం. కాని ఇదో ప్రత్యేక తరహా కేసు గనుక ఇక్కడ గెలవలేకపోయినా అప్పీల్లో గెలిచి తీరుతాం. నా స్వంత ఖర్చుమీద అప్పీలు చేసి గెలిపిస్తాను. సరేనా? తలూపి కోర్టు హాల్లో కెళ్లి కూర్చుంది రాజ్యం. ఆమెకి మరోవైపున రాజారావు అతడి తల్లిదండ్రులు కూర్చునున్నారు. ఆమెని చూడగానే అత్తగారు మెటికలు విరిస్తే మావగారు మీసం దువ్వారు. చూపులు మరల్చి సర్దుకుని కూర్చుందామే, అంతమందిలో ఉన్నా ఒంటరిగా ఫీలవుతూ. కొన్ని కేసులు చూశాక న్యాయమూర్తి రాజారావు కేసు టేకప్ చేశారు. కేసు పూర్వాపరాలు విచారించేక న్యాయమూర్తి ఇలా తీర్పిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యక్తుల సాంఘిక జీవనాన్ని శాసించే అధికారం కోర్టుకి గాని ప్రభుత్వానికి గాని లేవు. దాంపత్య జీవితంలో బలవంతానికి రాక్షసరతికి స్థానం లేదు. ఇష్టం లేని దాంపత్య జీవితం వల్ల దంపతులు సుఖసంతోషాలు పొందలేరు. పైగా మానసిక క్షోభకి అశాంతికి లోనవుతారు. గనుక వాది పిటిషను త్రోసిపుచ్చుతున్నాను. వివాహబంధం స్త్రీ పాలిట జైలు కాకూడదు. ఆడది బానిసల బానిస అన్నారు మహాకవి సుబ్రహ్మణ్య భారతి ఎన్నో ఏళ్ల క్రితం. నేటికి ఆ పరిస్థితి మారకపోవడం దారుణం. భర్తకి భార్యని బానిస చేసే హిందూ వివాహ చట్టంలోని 9వ సెక్షన్ చెల్లదని తీర్పు ఇస్తున్నాను. నలువైపుల్నుంచి తప్పట్లు మార్మోగాయ్. చారిత్రాత్మకమైన తీర్పునిచ్చి తన ఛాంబర్లోకి న్యాయమూర్తి నిష్క్రమించగానే లాయర్ జగన్నాథ్న అభినందనలతో ముంచెత్తసాగారంతా. రాజ్యానికి పట్టరానంత ఆనందంగా ఉంది. తనమీద తనకెంతో నమ్మకం కలిగింది. ధైర్యం పెరిగింది. ఆడదానికి జరుగుతోన్న అన్యాయాన్నెదిరించడంలో తను ఒంటరిది కాదన్న భావం ఆమెకి క్రొత్త ఉత్సాహం తెచ్చిపెట్టింది. టీవీగా కించిత్తు గర్వంగా రాజారావు వాళ్లవైపు చూసింది. తీర్పు ఏమనిచ్చారో ఏవిటో అర్థంగాక, అర్థమైన దాన్ని జీర్ణించుకోలేక అయోమయంగా దిక్కులు చూశారు రాజ్యాన్ని,
తప్పట్లు కొడుతోన్న జనాన్ని చూసి మెల్లగా జారుకున్నారు ఏడుపు ముఖాల్తో. ఇంతవరకు తన గుండెనావరించిన రకరకాల భయాలన్నీ పటాపంచలైపోగా గుండెల్నిండా ఆత్మవిశ్వాసం నింపుకుని ముందడుగు వేసింది కుమారి రాజ్యం. తనిప్పుడొకరి రాజ్యం కాదు, స్వరాజ్యం అనుకుంటూ. ఠీవిగా మహోన్నతంగా నిలబడి ఉన్న కోర్టు భవనంపైన త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడుతోంది. For more videos, please like, share and subscribe to my channel and support me.